ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 43, 44 అధ్యయనాలు రెండు కలిపి ఒక అధ్యయనం కిందే ఉంది. అందులో కొన్ని చిన్న చిన్న కథలన్నీ కూడా చెప్పుకున్నాము. ఇంకొక 3 కథల్ని చెప్పుకొని మనం ఈ అధ్యయనాన్ని ముగిస్తాం. బాపు సాహెబ్ జోగ్ సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమడ్ పంత్ ఈ అధ్యయనం ముగించుచున్నారు. సకారాం హరి ఉర్ఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కారి విష్ణుబువ జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత, అంటే పీడబ్ల్యూడీలో సూపర్వైజర్గా ఆయన ఉద్యోగ విరమణ పొందిన తరువాత భార్యతో కలిసి షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాని ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. సర్కారు ఉద్యోగం నుండి విరమించుకున్న తరువాత మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపుసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అది అనుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతం చదివి వినవచ్చు వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతం కాలేదు. యోగిలతో సహవాసం చేసినను నేను బాగు కాకుండుట కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమున పోగొట్టుకొని మోహమున రుచి జయించెదవో, ఆటంకములన్నీ కడచెదవో, హృదయపూర్వకమగు భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొనేదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయెను. అతని ఇంకొక అభిమానమేదియూ లేకుండుటచే నతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకలు అంటే అది బాబావారు ఏదైనా చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. దయా దాక్షిణ్యమూర్తి అగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యం. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానం చేయును. నా నామమనే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించినదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి యుందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్టు నాలో కలిసిపోవుదురుగాక. కనుక నీవు గర్వము అహంకారము లేశనమై లేకుండా, అంటే గర్వము అహంకారం లేకుండా ఉండి నీ హృదయంలో నన్ను సర్వస్వ శరణాగతి వేడువలను. నీ హృదయంలో నన్నే సర్వముగా శరణాగతి సర్వస్వ శరణాగతి వేడువలను అని బాబావారు చెప్పారు. నేననగా ఎవరు? నేను అనగా నెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారం విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వ వ్యాపకత్వమనుభవించి నాలో ఐక్యం పొందెదవు. హేమడ్ పంత్ చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతులతో దైవమున యోగులను భక్తులను
ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదరో, ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి గదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయములో నైక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరురు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమడ్ పంత్ ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో వారు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయితో నైక్యమగుదురు. శ్రీ సాయినాథాయ నమః. 43-44 అధ్యాయములు సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.